హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాయండి. వంకాయ మునక్కాయ టమాటా అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, పావు కేజీ వంకాయలండి, ఒక 3 మునక్కాయలండి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు 2 పెద్దవి అండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, మెంతులు, పోపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే అండి, మనకి వంకాయలో కాల్షియం ఉంటదండి. వంకాయ తినడం వల్ల చాలా మంచిదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనకి మునక్కాయలో 350 రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి. దీనికి సంబంధించిన దగ్గర నుంచి పువ్వు, కాయ, ఆకు, దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్త్ కి కూడా చాలా మంచిదండి. మనకు చాలా ఆయుర్వేద మూలికలలో కూడా ఇవి మనకు కలుపుతారండి. ఆయుర్వేదంలో కూడా మునక్కాయకి సంబంధించినంత వరకు కూడా ఈ మునక్కాయ తినడం వల్ల కూడా మనకు చాలా మంచిదండి. ఓకే అండి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి మునక్కాయలు, ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. ఓకే అండి, చూద్దాం. నేను మన దాంట్లో మునక్కాయ సూప్ కూడా పెట్టానండి. దాన్ని చపాతీలోకి అట్లా కలుపుకోవచ్చు అని కూడా చేసి చూపించాను. అది కూడా టమాటాలండి, చాలా ఫాస్ట్ గా అవుతాయండి. నేను చూపించే ప్రతి కర్రీస్ కూడా అన్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో అండి. కొంచెం ఉప్పు వేస్తున్నాండి, ఇది సాఫ్ట్ గా కుక్ అవ్వడం కోసం అంతే. ఆ ఉప్పు అనేది వాటికి పట్టడం కోసం అంతే. మూత పెట్టేస్తున్నాండి. టమాటాలు మగ్గితే వంకాయలు వేసాను. 2 minutes. ఓకే అండి, మనం మూత తీసి చూద్దాం. అసలు టమాటా చూడండి, ఇట్లా సాఫ్ట్ గా అయినాయి చూడండి. ఇట్లా కావాలి మనకి. ఒక అక్క అడుగుతుంటదండి ఇట్లా గ్రేవీ ఎలా వస్తుంది అని. ఎలా అంటే మనం అందుకే ఉప్పు వేసి మూత పెట్టాలండి వంకాయలకి. ఎప్పుడైనా ఏ గ్రేవీ కర్రీకి అయినా మంచిగా వస్తుందండి మనకి. అసలు రాకుండా ఉండడం అనేది ఉండదు. అలాగే పచ్చిమిర్చి, మంచిగా ఒక 2 minutes మూత పెడదామండి. మూత పెడితే వంకాయలు కూడా మగ్గిపోతాయి. మూత పెట్టి ఓకే అండి, మూత తీసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం కారం, ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు వేసా కదండి, 1.5 స్పూన్,
నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఇందాక కొంచెం వేసిన, ఇప్పుడు ధనియాల పొడి. ఒక సిమ్ చేసేసి మూత పెట్టామనుకోండి మంచిగా ఇట్లా వాటరీగా వస్తుందండి. మనం ఇది రోటీలో బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది, చపాతి, జొన్న రొట్టె, దేంట్లో అయినా కర్రీ సూపర్ ఉంటుందండి. మూత పెడదామంటే సిమ్ చేస్తున్నాను నేను. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, కర్రీ చూద్దాం. మనం సిమ్లో పెట్టినాం కదా, చూడండి ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసి కలిపేసి బంద్ చేసుకోవడమే. నేనైతే ఇప్పుడు ఎంచక్కా జొన్న రొట్టెలు తింటా. అయిపోయింది, స్టవ్ బంద్ చేసుకోవడమే అండి ఇక. ఓకే, బంద్ చేస్తున్నాను స్టవ్. ఆయిల్ అట్లా సపరేట్ అయింది చూడండి. ఓకే ఓకే అండి, టేస్ట్ చేద్దాం. ఫుల్ కాలుతుందండి కర్రీ, మామూలుగా కాలట్లే. వంకాయ ముక్క కర్రీ మాత్రం సూపర్ ఉందండి. ఆ మునక్కాయ ఫ్లేవరు, వంకాయ టమాటా అన్నీ కలిపి దాంట్లోకి కుక్ అయింది కదా, బాగా బాగుందండి టేస్ట్. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.